ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మీకు పరిచయం చేస్తున్నటువంటి ఒక మంచి ఆణిముత్యం లాంటి కళాకారుడు, ఔత్సాహిక కళాకారుడు మరి మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారుల్ని అభినందించాలని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే. ఈ కార్యక్రమంలో 3 రోజులు ఈ కార్యక్రమంలో మన సంబంగి శ్రీనివాస్ సార్ గారి డైరెక్షన్లో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నటువంటి చాలా మందిలో మీరు ఒకరని నాకు అనిపిస్తుంది. అవును సార్. మరి మీరు మీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి. స్వీయ పరిచయం, మీ గురించి, మీ పేరేమో? నా పేరు మాచర్ల వెంకటరమణ సార్. మాచర్ల వెంకటరమణ. అక్కడ చూసి చెప్పండి సార్. మాచర్ల వెంకటరమణ, విక్రమపురం సార్ మరి. ఓకే. మీ అమ్మ నాన్నగారి పేరు, తల్లిదండ్రుల పేరు? తల్లిదండ్రుల పేరు మాచర్ల సత్యందారు గారు, అమ్మ సీతారాములమ్మ. సీతారాములమ్మ. ఓకే. మీరు ఏ పాత్ర ఆడతారు అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకున్న పోయే ముందు ఒక ప్రార్థన చేస్తాను. ప్రార్థన. నా పాత్ర నక్షత్ర పాత్ర. ఓకే, ప్రార్థన చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చాలా సంతోషం సార్. నేను బీఈడి చదువుకునేటువంటి రోజుల్లో మా యాన్యువల్ డేలో తీసినటువంటి క్యాసెట్లో మొట్టమొదటి ప్రార్థనా గీతం ఎక్కడ విన్నా కూడా మా బీఈడి రోజులు గుర్తుకొస్తాయి. మరి మీరు ఏ పాత్రలో వేస్తారు? ఒక్క నక్షత్ర పాత్ర నేర్చుకున్నాను. నక్షత్ర పాత్ర. మరి నక్షత్ర పాత్ర నుంచి ఒక పద్యాన్ని మా ప్రేక్షకులు. గురుత్వ ఏదో ఒక వ్యాసంగం నా చదువు మాత్రము గ్రీష్మకాల వార్తీకలమ్మవలే దినదినము అడుగొట్టుచున్నది మహాత్మా చూడు. గురుత్తమ తమరు అగ్రహింపక అనుగ్రహింపుడు స్వామి. సంగోపంగముగా వశిష్ఠుగణ మధ్యస్థముగా నిలిచే వల్లం గర్గేయుడు చేరి వేదముల మండవిందు ఏడాది ఏనియు కాలేదు అగస్య శిష్యుడైతోనే చెవిత పోనిస్తా అస్తా నాకు రాజిపుడు మహాత్మ నాకు రాజిపుడు సంజయమందలం
పేరేమంటారు? వెంకటరామ సార్, వెంకటరమణ. మాచర్ల. వెంకటరమణ గారి పేరు ఖచ్చితంగా పద్య నాటకంలో చిరస్థాయిగా నిలబడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు పాడుతుంటే ఒక వెంకటేశ్వరరావు గారి గాత్రము, వారి గమకాలు, అట్లే వైగోపాలరావు గారి గాత్రము, వారి గమకాలు, మా ఏరియాలో ఉన్నటువంటి ధూపం రామకృష్ణ గారి ఛాయలు కనిపిస్తున్నాయి. ఓకే. భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు, మీ గురువులు ఎవరు ఈ సందర్భంగా ఖచ్చితంగా మా చెప్తారు? గురువు గారు రౌత్ సత్యం గారు సార్. రౌతు సత్యం గారు. తూడి 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 సత్యం. తూడి సత్యం గారు. ఓకే. తర్వాత ఆ తర్వాత కరకల తిరునాథ్ గారు, తర్వాత లక్ష్మణ్ గారు ఆ దగ్గర కొంత ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాతను సూర్యబాబు గారు, అలాగే అనీ గారి దగ్గర, శ్రీని దగ్గర ఎవరో పడితే అక్కడ. తర్వాత మొత్తానికి మొట్టమొదట వేసినటువంటి ఆ పునాది అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా పడింది. ఓకే సార్. మరి దాని మీద మీరు ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకోవచ్చు, ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకోవచ్చు. అవును. చాలా బాగా పాడినారు. మంచి గాత్రం ఉంది. దేవుడు మీకు మంచి గాత్రాన్ని ఇచ్చినాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని కళాసేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్. ఇందులో నేను మాట్లాడినటువంటి దానిలో వారితో వీరి పోలిక అనేటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏదో కొంత వాళ్ళలో ఉన్నటువంటి విషయాన్ని మనలో కూడా ఉందని చెప్పి భావించుకొని ముందుకు పోయినప్పుడే మన అభివృద్ధి జరుగుతుందనే ఆశయంతో కళాకారులు ఖచ్చితంగా నిజంగా వాళ్ళలో ఉన్నట్టు దాన్ని అప్రిషియేట్ చేయక తప్పదు. ఆ భావంతోనే నేను చెప్తున్నాను. మరి కొంతమంది ఏమన్నా ఎబ్బెట్టుగానో లేదంటే ఇదిగా అని భావించకండి. కళాకారులు మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆదిలోనే అంశపాదిలాగా మనము వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనేది నా భావన. ఇక్కడ ఏమాత్రము పొగడతైతే కాదు, వాస్తవ పరిస్థితిని నాకు కలిగినటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము వారు సూపర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి సూపర్. మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు? ఇంత మంచి ఆనిముత్యంగా మీరు? నేను 97లో వాటర్ ఫీల్డ్ సార్ నాది. పెరిగట్టం, కడకెళ్ళ ఈ టికెట్ సర్వీస్ చేసేవాడు. వాటర్ ఆటో 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 డ్రైవర్. ఆ తర్వాతను అక్కడ సూంకి గ్రామం శ్రీనివాసరావు గారు ఉన్నారు. అతను అక్కడ హరిశ్చంద్ర నాటకం అంటే నేర్చుకుని ఉన్నారు. ఒకరోజు ఆ రౌతు సత్యం గారు ఆ సెంటర్కి వచ్చారు. ఆ సెంటర్కి వచ్చేటప్పుడు నేను ఒకసారి, నాకు పాటలు అంటే మహా ఇష్టం, పాడుతీ కూడా క్యాసెట్ రికార్డ్ చేసి 96లో మద్రాసు పంపించాను. పంపించేటప్పుడు అది ఫెయిల్ అయిపోయింది, రాలేదు. రాకపోయిన తర్వాత పాటలు ఎక్కడైనా సరే, ఒక స్టేజ్ ఇలాంటిది కానీ ఏదైనా సరే, అప్పుడు సినిమా పాట 2-3 పాటలు పాడడం నాకు ఒక అలవాటు. ఆ రకంగా నా కళ అంటే నాకు అభిమానం ఎక్కువ. దీంట్లో ఆ ప్రథమ గురువు గారు వచ్చిన తర్వాత ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతనితో పరిచయం అయ్యి ఇలాగా ఏదో పాత్ర నేర్చుకుందామని చెప్పేసి ఉంది సార్ అంటే, అయితే అతను అలీగుళ్ళు గోపరించి పద్యము 2 పద్యాలు రాసి ఇచ్చారు. అది మళ్ళీ వచ్చే వారంకి కంఠస్థ పెట్టారు. కంఠస్థ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ 2 పద్యాలు చదివారు. బాగుంది, చక్కగా ఉంది, నువ్వు నేర్చుకుంటే పనికి వస్తామని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడ నాటకాలు అయినా సరే రాత్రిలంట నాటకాలు చూడడానికి, అలాగే మా తులసక్క గారికి 20 సంవత్సరాల దగ్గర 30 సంవత్సరాలు వీళ్ళందరికీ సేవ చేశాను. కర్రీ పోలేడు గారికి, బలరాం మాస్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ నాటకాలే నా ఆయోటే. వీళ్ళందరికీ నాటకాలు చూసు అవన్నీ కూడా ఆ రకంగా కళారంగంలో ఈ నక్షత్ర పాత్రని నేర్చుకున్నాను. దాని గురించి చాలా శ్రమ పడ్డాను. ఇంటికాడ మరి నాకు ఎవరు అయితే అన్ని చోట్ల ఎవరు లేరు. నా ఇండివిజువల్గా ఈ కళారంగంలో నేను తిరిగాను. మీకు పిల్లలు సార్? పిల్లలు, పాప పెద్దదై మ్యారేజ్ అయిపోయింది. మనవడు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద బాబు కంప్యూటర్ ఇంజనీరు, ఆవిడ హైదరాబాద్లో ఉన్నాడు, జాబ్ చేస్తాడు. చిన్నోడు ఐటీ అయిపోయింది, ఎలక్ట్రికల్. ఆవిడ ప్రజెంట్ మొన్న విశాఖపట్నంలో హెచ్పి కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ ఉంది, దాంట్లో 3 నెలలు ట్రైనింగ్ అయ్యాను. ఆ తయారు తర్వాత బెంగళూరు పంపించారు. అక్కడ జాబ్ బాగుందని చెప్పేసి వచ్చి ప్రజెంట్ ఖాళీగా ఉంటాం. మీ వయసు ఎంత? ఆ వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు సార్. 53 సంవత్సరాల? 53 సంవత్సరాల కనిపించలేదు మీరు. 92 సార్. 40 ఏళ్ళ లోపలే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. 72 సార్ నా డేట్ ఆఫ్ బర్త్. 72. మీరు ఎంతో రాణించే అవకాశం ఉంది, ఉపయోగించుకోండి. మరి పౌరాణిక నాటకానికి
పునాదిగా పాటతో మీరు మొదలు పెట్టారు కాబట్టి ఒక పాటను ఏదైనా పాడితే బాగుంటుంది. అది కాంబినేషన్ మరి అతనికి మనకి వెళ్ళదు కాబట్టి మా అర్థమవుతుంది నాకు. అది మీరు కొంచెం ట్రై చేసుకోండి, ఏదో చెప్పండి సింపుల్గా. కన్సర్ గారి పాట హరి ఓం అని హరి ఓం. చాలా ఎత్తి కాకుండా తక్కువలో పాట. హరి ఓం హరి ఓం హరి ఓం. గణ గణ సుందర గణ గణ సుందర కరుణారస మందిర అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర 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 మోకారమో పాండురంగ పాండురంగ గణ గణ సుందర కరుణారస మందిరా. మేము అడిగిన వెంటనే మా కోరిక మేరకు మీరు ఒక పాటని పాడినందుకు మరి కాంబినేషన్ ఉంటే మీరు చక్కని గాయకులు కూడా మాకు అనిపిస్తుంది. ఇంకెందుకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఉపయోగించుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వనరులని మనం ఉపయోగించుకున్నప్పుడే మన ప్రగతి సాగుతుందని చెప్పి నేను అనుకుంటాను. చాలా మరొకసారి మా ప్రేక్షకుల కోసం అలా ఆ నాటి ఆనిముత్యాలు నేటికి ఉన్నటువంటి రంగస్థల రత్నాల యొక్క గాత్రాన్ని మీ గాత్రంలో చూడాలని ఉంది. ఇంకో పద్ధతి పద్యమా అలే హరిశ్చంద్ర ఎంతకాలం ఇట్లా పట్టుకొని కూర్చుంటావు సులభంత చేనిలో తలపో నా సముదాయకున్నది పెళ్ళపుచ్చుమ పెరుగున మారునప్పు ఎగవేయగలచిన నేను పోయడం సార్. మరి భవిష్యత్తులో ఇంకా ఎన్నో నాటకాలు ఆడాలని, ఎన్నో పాత్రలు నేర్చుకోవాలని, ముఖ్యంగా సార్ పరిస్థితిలో 2 సార్లు పుత్తూరు పరిస్థితిలో ప్రథమ అంటే మొత్తం బహుమతి ఒకసారి తీసుకున్నాను. ముందు కౌన్సిలేషన్ తీసుకున్నాను సార్ 2 సార్లు. చాలా అభినందనీయం, మీకు కంగ్రాచులేషన్స్. మరి భవిష్యత్తులో ఎన్నో నాటకాలు ఆడాలని, ఎన్నో వేషాలు కూడా నేర్చుకోవాలని, ముఖ్యంగా యుద్ధ సీన్కు సంబంధించినటువంటి వేషాలు కూడా
యాడ్ కావాలని మీ రంగస్థల ప్రస్థానంలో ఓకే సార్. మేము కోరుకుంటూ మా ఛానల్ ద్వారా మా ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రాన్ని సార్. పట్టుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లా అని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.